అయితే సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం మార్చింది అన్నారు. సుప్రీం తీర్పుతో 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నట్లుగా భావించాలి అన్నారు. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా పనిచేయాలన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ యొక్క ఎన్నికకు సంబంధించి తుది ఉత్తర్వులకు లోబడే ఈ నియామకాలు ఉంటాయని చెప్పి ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ పిటిషన్ని 2023 నుంచి కూడా దాసోజు శ్రవణ్ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన్ని ముఖ్యంగా కొర్రా సత్యనారాయణ ఇద్దరిని కూడా నామినేట్ చేసి గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ తిరస్కరించడం జరిగింది. సో దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నారు దాసోజు శ్రవణ్ గారు. 2 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 16న కోదండరాం గారు అమీర్ అలీ ఖాన్ గారు ఎమ్మెల్సీలుగా నియామకం అయ్యారు. ఏడాది తర్వాత సుప్రీంకోర్టులో ఒక వినూత్నమైన నిర్ణయం, సంచలన నిర్ణయం రావడం జరిగింది. సో ఎట్లా చూస్తారు, మీ న్యాయ పోరాటం గురించి ఏం చెప్తారు? ఇది ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. ఇంకా అసలు కేసు ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 17కో ఏదో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి అంత మ్యాటర్ డిస్కస్ అయ్యి జడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్. సో ఇట్స్ ఇన్అప్రాప్రియేట్ ఆన్ మై పార్ట్ టు టాక్ ఎనీథింగ్ బియాండ్. కాకపోతే ఇవాళ కేసులో జరిగింది ఏంటి అంటే 2024 ఆగస్టు 14వ తారీఖు నాడు మేము సుప్రీంకోర్టుకు వచ్చి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను గవర్నర్ గారు అమలు చేయట్లేరు, అమలు చేయించండి అని మేము సుప్రీంకోర్టు దగ్గరికి వస్తే వారు అప్పుడు మా పిటిషన్ను ఎస్ఎల్పీని ఎక్సెప్ట్ చేసి ఆ హైకోర్టు ఆర్డర్ మీద స్టే ఇచ్చినారు. ఆర్డర్ కాపీ వస్తే ఇంకా స్పష్టత వస్తుంది. సో టెక్నికల్గా ఆ పోస్ట్ వేకెంట్ పడ్డట్టుగా భావిస్తాం. ఈ ఏడాది కాలంలో చాలా పరిణామాలు మారిపోయాయి. మీరు మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యారు అండ్ పాత గవర్నర్ మారిపోయారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే ఎవరు మారినా రాజ్యాంగం మారలే కదా, రాజ్యాంగం మారొద్దు కదా. ఎవరు ఇవాళ తమిళసాయి గారైనా, రాధాకృష్ణన్ గారైనా, జిష్ణుదేవ్ వర్మ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, రేపు భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా కానీ అండర్లయింగ్ ద స్పిరిట్ దట్ గైడ్స్ ద గవర్నమెంట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ మారలే కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా న్యాయబద్ధమైన నిర్ణయం మాకు వస్తుంది, లాభం జరుగుతుంది అని చెప్పి భావిస్తాం. సుప్రీంకోర్టు ఆర్డర్ పైన సుప్రీంకోర్టు తాజాగా స్టే విధిస్తూ ఈ నియామకానికి సంబంధించి చెల్లదన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ సెప్టెంబర్ 15న మళ్ళీ విచారణ జరగబోతోంది. తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయంటున్నారు. కాబట్టి మరి కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతారా, లేక వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం రద్దయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఆ దిశగా ఏమన్నా పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాలి. ప్రభుత్వం గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.